చాలా కాలం క్రితం ప్రళయం రాబోతుంది, భూమి మొత్తం జలంలో నిమగ్నం అవబోతుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో అవతరిస్తాడు. ఒకరోజు రాజా సత్యవ్రత నదిలో స్నానం చేస్తున్నాడు. తన చేతిలో ఒక చిన్న చేప కనిపించింది. చేప చెప్పింది, రాజా నన్ను రక్షించండి, లేకపోతే పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని. రాజా దానిని నీళ్లు ఉన్న చిన్న కుండలో పెడతాడు. కానీ అది నిమిషాల్లో పెద్దదవుతుంది. దాని తర్వాత చెరువులో వేస్తాడు, ఇంకా పెద్దదవుతుంది. సముద్రంలో కూడా వేస్తాడు, చాలా భారీ ఎత్తున పెద్దగా అవుతుంది. అప్పుడు ఆ చాప చెప్తుంది, రాజా ప్రళయం వస్తుంది, ఒక పెద్ద నౌక తయారు చేసుకో, నేను వచ్చి నీకు మార్గం చూపిస్తాను అని చెప్తుంది. ప్రళయం వచ్చింది, జలం మొత్తం నిండిపోయింది భూమి మీద. నౌకలో రాజా, కొన్ని మంచి ప్రజలు మరియు ప్రపంచం మళ్ళీ మొదలు పెట్టడానికి అవసరమైన అన్నీ ఉన్నాయి. అక్కడ విష్ణు మహామత్స్య రూపంలో వచ్చి నౌకని ప్రళయంలో రక్షించారు. ఇది మత్స్య అవతారం, విష్ణు యొక్క మొదటి అవతారం. సెకండ్ పార్ట్లో రెండో అవతారం గురించి మాట్లాడుకుందాం.